హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అలా శైలజ ప్రపంచంలో. ఈరోజు వైజాగ్ కాలనీ పార్ట్ 2 ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, డీటెయిల్గా అర్థమవుతుంది. సో మేము ఐలాండ్ వడ్డుకు వచ్చామని చెప్పాం కదా. సో ఈ వీడియోలో మొత్తం మేము ఏమేమి చేసాము అనేది ఈ వీడియో ద్వారా మళ్ళీ మీ ముందు వచ్చాము. సో ఈ వీడియో మొత్తం చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం వండించుకొని తీసుకొచ్చుకున్నాం అక్కడ నుంచి. అన్నం, చేపల కూర చూపించండి. చూపించామండి. నైస్. ఇది చేపల ఫ్రై. కూర్చోటల్లి ఒళ్ళో కూర్చోండి, అటు పెట్ట పక్కన కూర్చో. ఇవ్వండి, మేము ఇక్కడ రెడీ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇలా చూస్తూ తింటున్నాం. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు గీతి. గుడ్ మార్నింగ్. అది అక్కడ ఓన్లీ అక్కడే ఆడుకోవచ్చు. అక్కడైతే కొంచెం దిగడానికి లోతు ఎక్కువ. చూడండి ఇక్కడ కొండలు అవన్నీ సేమ్ ఇలాగే. కడుగు ఒకసారి. ఇలా పేపర్ ప్లేట్స్లోని అన్నము, చేపల పులుసు, చేపల ఫ్రై అన్నీ వడ్డించుకొని తింటున్నాము. సో చాలా టేస్ట్గా ఉంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికి వెళ్తే ట్రై చేయొచ్చు, వాళ్ళు చాలా బాగా వండుతున్నారు. సో చాలా టేస్ట్గా అనిపించింది. సో మా హస్బెండ్ మా పాపకి తినిపిస్తున్నారు. మదర్ పిల్లలు తినిపించడం కామనే, బట్ ఫాదర్ తినిపిస్తే ఆ ఫీలే వేరు కదా. ఇంకా భోజనం చేసిన వెంటనే ముందుగానే బట్టలు తెచ్చుకున్నారు. సో అవి చేంజ్ చేసేసుకొని ఇంకా వాటర్లో ఆడడం స్టార్ట్ చేశారు పిల్లలు. ఒక్కసారి వాటర్లో దిగితే తెలుసు కదా ఎంత ఎంజాయ్ చేస్తారో. ఇంకా బయటికి కూడా రాబోద్దవదు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా ఒకవేళ వాటర్లో దిగారంటే అంత ఎంజాయ్ చేస్తారు. సో వాటర్లో ఉండే మజా వేరు. సో ఆ ఎంజాయ్మెంట్ ఎక్కడా రాదు అనుకుంటున్నాను నేనైతే. చాలా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఐలాండ్ ఒడ్డును కాబట్టి సో ఎవ్వరు కూడా లేరు. సో మా ఫ్యామిలీ ఒక్కరమే వెళ్ళాం కాబట్టి మేము ఒక్కరమే ఉన్నాము. ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇలా ఒక ఫ్యామిలీయే కాకుండా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్లోని మొత్తం ఆట అంతా అయిపోయాక సో ఇలా పిక్స్ అన్నీ తీసుకున్నాం మేము. ఇది నిజంగానే వైజాగ్ బీచ్ని తలపించే ఒక నది. సో నిజంగానే మనం బీచ్లో ఉన్నామా, సముద్రంలో ఆడుకుంటున్నామా అన్నట్టు ఉంటుంది. ఇంకా చాలాసేపు ఆడుకున్నాక అక్కడ చాలాసేపు స్పెండ్ చేశాక ఐలాండ్ నుంచి ఆ ఒడ్డుకి స్టార్ట్ అయ్యాము బోట్లోని. ఇక్కడ చాలామంది బ్యాచిలర్స్ అలాగే జెంట్స్ సో నైట్ టైం కూడా స్టే చేస్తారు. సో ఆ నైట్ టైం వ్యూ వేరేలా ఉండొచ్చు. సో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను కూడా. సో మేమైతే మధ్యాహ్నం 1 కల్లా వచ్చాము. సో 3 to 4 కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ కాబట్టి సో షూటింగ్లు కూడా అందమైన అనువైన ప్రదేశాలు ఉన్నాయంట ఇక్కడ. ఇక్కడ వైజాగ్ కాలనీ చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయంట. దేవరచర్లలోని ముని శివాలయం, రాక్షసగూళ్ళు, ఆదిమానవుల గాజుబే గుహలు, అంబాభవాని ఆలయము, కాగురాజుపల్లిలోని పుష్కర ఘాట్లు, తిరుమలలా కనిపించే ఎత్తైన కొండలు కూడా ఇక్కడ ఫేమస్ అంట. ఐలాండ్ నుంచి ఈ ఒడ్డుకి వచ్చిన తర్వాత కూడా పిల్లలు వాటర్లో చాలాసేపు ఆడుకున్నారు. చూసారు కదా మేము ఎలా ఎంజాయ్ చేసాము ఐలాండ్లోని ఆ ఒడ్డున అలాగే ఈ ఒడ్డున. సో మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఇక్కడ వైజాగ్ కాలనీకి వెళ్ళి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వాటర్ నుంచి అతి కష్టం మీద బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ పెద్ద ప్లే గ్రౌండ్లా ఉంది, అక్కడ ఆడుకుంటూ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడ చాలాసేపు ఆడుకున్నాక ఇంకా ఇంటికి బయలుదేరాము. చూసారుగా మా వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు. ధన్యవాదాలు.